మానవ జీవితమే మనుషుల ఆలోచనలే మౌలికంగా సామూహికమైనవి. అవి విధ్వంసం అవుతున్న సమయంలో సమూహం ఆవిర్భవించింది. రచయితలుగా, కళాకారులుగా, బుద్ధిజీవులుగా జీవితం పట్ల ప్రేమతో, ఆర్తితో, మన చుట్టూ ఆవరించి ఉన్న దుర్మార్గం పట్ల ఆగ్రహంతో మనం సమూహంగా మారాము. ఏ విమర్శను అంగీకరించలేని ఆధిపత్యం రాజ్యమేలుతున్న సమయంలో మనం ప్రజల పట్ల నిలబడి మనదైన గొంతును వినిపిస్తున్నాం. దేశంలోని కొన్ని ప్రజా సమూహాల పట్ల విద్వేషం రెచ్చగొడుతున్న సమయంలో వాళ్ళు ఎవరిని ప్రమాదకరమని చూపిస్తున్నారో ఆ సమూహాలన్నింటి పట్ల బేషరతుగా నిలబడదాం. ఎవరిని ఈ దేశపు అంచుల్లోకి తోసేయాలని వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళందరిలో మేము విడదీయలేని భాగం అని ప్రకటిద్దాం. వాళ్ళు ఏది రాయవద్దంటారో, ఏది మాట్లాడవద్దంటారో, ఎవరి గురించి ఆలోచించవద్దంటారో అదే మనందరి సామూహిక చైతన్యంగా దేశమంతా వినిపిద్దాం. వాళ్ళు ఎవరిని చూపి భయపడుతున్నారో వాళ్ళని ప్రేమించడమే ధైర్యం అని చాటి చెబుదాం. వాళ్ళు దాచేస్తున్న దాన్ని వెలికి తీసి ఈ యుగపు సత్య ప్రకటనగా నమోదు చేద్దాం. ఈ విపత్కర రాజకీయ సాంస్కృతిక సమయంలో సమూహం ఒక సాహసిక సృజనాత్మక ప్రయోగం. ఎన్ని అవాంతరాలు వచ్చినా మన సామూహికతను కాపాడుకుందాం. ముందుకే పోదాం. ఇది అరసవల్లి కృష్ణ గారు వెరసం నుండి పంపించిన సందేశం.